గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని హామీలు ఇచ్చింది. ఈ నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు. మరి అప్పుడు మీరెందుకు చేయలేకపోయారు? అంటే రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఒక విపత్తు జరిగింది. కరోనా లాంటి ఒక వ్యాధి వచ్చి ఎక్కడికక్కడ గ్రామాలలో ఈ ఊరు కాక ఆ ఊరి మీద వాలొద్దు, రైళ్ళు, బస్సులు, ఏరోప్లేన్లు ఆగిపోయిన సందర్భాలు చూసినా మీరు? రాష్ట్రంలో దేశం యొక్క ఎకానమీ, రాష్ట్రం యొక్క ఎకానమీ లేకపోయినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే కొన్ని చేయలేకపోయినాం చెప్పిన ఈ పరిస్థితులు మేము చేయలేకపోయినామని. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు కరోనా వచ్చిందా? ఏమొచ్చింది? ప్రకృతి కూడా సహకరిస్తుంది కదా. మంచి వర్షాలు పడుతున్నాయి, మంచి బాగా జరుగుతున్నప్పుడు కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మీరేం చెప్పిండ్రు? ఇట్లా ఓటేళ్ళు అట్లయితే అని చెప్పిండ్రు. మీరు ఎలక్షన్ల ముందైతే ₹1,00,000 వస్తాయి, మేము ఎలక్షన్ల తర్వాత అయితే తులం బంగారం అదనంగా వస్తుంది, ఇవాళ లోన్లు తెచ్చుకోపోయి 2 లక్షలు రుణమాఫీ ఏకకాలం చేస్తామని చెప్పింది మీరు కదా. ఏం చేసిన అందరికైనా మీరు పోయి చెప్పండి చేసినామని చెప్పి రైతులకు ధైర్యంగా చెప్పమనండి. ఒక నాయకుడు ఏమన్నా ఎలాంటి అవరోధం లేకుండా వస్తే నేను ఒప్పుకుంటాను. ఈరోజు గ్రామాలలో 30-40% మాత్రమే అయినాయి, 60 మందికి కాలేదు. రానోళ్ళు బాధపడుతున్నారు, అయినోళ్ళు సంతోషపడుతున్నారు. అందరినీ సంతోషపెట్టాలి కదా. కొన్ని స్కీమ్స్ కొంతమందికే సంతోషం అయితే ఎట్లా?